గతంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీజను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. బ్రెయిన్ ఫీవర్తో బాధపడుతూ దాదాపు మరణం అంచు వరకు వెళ్లిన శ్రీజ తనకు పవన్ కళ్యాణ్ను చూడాలని ఉందని, పవన్ కళ్యాణ్ను చూడాలన్న ఆ బాలిక కోరికను మేక్ ఎ విష్ ఫౌండేషన్ సంస్థ పవన్ కళ్యాణ్కు తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ శ్రీజను పరామర్శించడానికి ఖమ్మం వచ్చారు. బ్రెయిన్ ఫీవర్తో బాధపడుతున్న శ్రీజ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసిన పవన్ కళ్యాణ్ చలించిపోయారు. శ్రీజ అని పిలిచినా ఆ చిన్నారి పలుకకపోవడంతో ఓ దశలో పవన్ కళ్యాణ్ కన్నీటి పర్యంతమయ్యారు. తనను చూడాలని ఉన్న శ్రీజ కోరికను పవన్ కళ్యాణ్ తీర్చేందుకు ప్రయత్నించారు. పలుమార్లు శ్రీజ అంటూ పేరు పెట్టి పిలిచారు పవన్. అయితే బాలిక స్పందించకపోవడంతో ఆవేదనకు గురయ్యారు. వైద్యం కోసం కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయలను, శ్రీజ కోసం ఆట వస్తువులను పవన్ కళ్యాణ్ ఇచ్చారు. శ్రీజ పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ తన వద్దకు తీసుకురావాలని సూచించారు. పూర్తిగా కోలుకున్న శ్రీజ దాదాపు 2 గంటల పాటు పవన్తో గడిపింది. నాటి నుండి ఎంతమంది దేవుళ్లున్నా శ్రీజకు పవనే ప్రత్యక్ష దైవం. తన ఇష్టదైవం సినిమా విడుదలవుతుందంటే శ్రీజ ఊరికే ఉంటుందా? తన దైవం నటించిన కాటమరాయుడు చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించాలని ఆ దేవునితో మొరపెట్టుకుంది. అందుకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పెద్దమ్మతల్లి గుడిలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించింది. పవర్ స్టార్ చల్లని మనసు కలవాడని, ఆయన నటించిన సినిమాలు బాగా ఆడాలని, తనలాంటి చిన్నారులకు ఆయన అండ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు శ్రీజ తెలిపింది. నేను మా కుటుంబ సభ్యులతో మా పెద్దమ్మతల్లి గుడికి వచ్చి అలాగే మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఆరోగ్యంతో ఉండాలనేసి కోరుకుంటున్నాను.